నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ చూసి ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురువు గారు నమస్తే. ఓం నమః శివాయ. ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమం కథ అయితే చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక పులి ఉంది. పులి ముసలదైపోయింది. వేటాడడం కష్టమవుతుంది. ఎలాగా మనం ఇప్పుడు ఉరుక్కుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళలేం. పూర్వంలాగా వేటాడే పరిస్థితి లేదు. రోజు ఇలాగ ఎప్పుడో ఒకసారి తినడం, 10 రోజులు పస్తుండడం, ఇంతేనా ఇంకా ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటే సరే ఎప్పుడో తను ఒక మనిషిని చంపినప్పుడు తన దగ్గర మనిషి దగ్గర ఉన్న కంకణం ఒకటి మిగిలిపోయింది. ఈ కంకణం చేతితో పట్టుకొని ఇది ఎరగా వేద్దాం, ఎవరన్నా దొరుకుతాడేమో చూద్దాం అంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తుంటాడు అటు నుంచి. ఓ ప్లాన్ వేస్తుంది, ఇది ఎరగా వేద్దాము దొరుకుతాడు అని చెప్పేసి ఆ వృద్ధ అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు, మిమ్మల్ని చూస్తే పేదవాళ్ళ కనిపిస్తున్నారు అని ఇది చూపించి మాట్లాడుతుంటుంది. పాపం అది చూస్తూ ఉంటాడు, ఆశపడుతుంటాడు, మాట్లాడుతుంటాడు, భయపడుతుంటాడు. పులి మాట్లాడుతుంది ఏమిటి అనుకుంటాడు, పారిపోదాం అనుకుంటాడు. కానీ చేతిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. మీరు భయపడొద్దు, ఏమీ లేదు, నా దగ్గర ఇది ఉంది, ఇది ఎప్పటి నుంచో నాకు ఒక మునీశ్వరుడు నాకు ఇచ్చాడు, ఇచ్చి నువ్వు ఇంతకాలం క్రూరమైన పనులు చేశావు, ఇప్పటికైనా ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయి, నీ పాపాలన్నీ పోతాయి అని చెప్పాడు. ఎవరు ఉత్తములను చూస్తున్నాను, మీరు తగిలేరు స్వామి, ఇది మీరు తీసుకొని మీ దరిద్రాన్ని పోగొట్టుకోండి అంటే పాపం ఆశపడ్డ బుద్ధ బ్రాహ్మణుడు నిజమే కామేశు, ఈ దెబ్బతో అది నిజంగా నా చేతికి అక్కడేం వస్తే ఇప్పుడు అమ్ముకుంటే బోర్డంత డబ్బు నా జీవితం హ్యాపీగా గడిచిపోద్ది అనుకొని అలాగే దయచేయండి. పులిని అడుగుద్ది. ఇలా కాదు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, పవిత్రంగా తీసుకోవాలి, ఎలా పడితే అలా తీసుకోకూడదు అంటే అక్కడ నీళ్ళ దగ్గరికి వెళతాడు. నిజమే కామేసుకొని నీళ్ళ దగ్గరికి వెళితే ఆ బురదలో కూరుకుపోతుంటే ఆ నీళ్ళలో కాలు దిగిపోతూ ఉంటుంది. ఇంకా మనకు దొరికిపోయాడు, ఇంకెక్కడ కష్టపడకుండా ఆహారం దొరికిపోయిందని పులి అనుకొని సరే మీరు ఎటు వెళ్ళొద్దయ్యా, నువ్వు అలాగే ఉండు, ఆ బురదలో కూరుకుపోతున్నా, నేను వచ్చి తీస్తాను అంటే ఒక పక్క సాయం చేస్తాను, ఇప్పుడు డబ్బు ఇస్తానంటుంది బంగారం, ఒక పక్క సాయం బాగుంది అనుకొని చెప్పి అలాగే సాయం కోసం చూస్తుంటాడు. అక్కడికి వెళ్ళి కష్టపడకుండా మెడ పట్టుకొని కొరికి తినేసింది. కట్ చేస్తే ఇక్కడ ఎందుకు ఆశపడకూడదు అంటే అక్కడ ఆఫర్ చేస్తున్నది దేవత కాదు, ఇక్కడ ఒక పులి, నరమాంసం రుచిపడినటువంటి పులి. సో కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇది ఒక కథలాగానే ఉంటుందా, నిజ జీవితంలో ఇలాగ ఎక్కడైనా జరుగుతూ ఉంటాయంటే మనం రోజు చూస్తున్నాం. మీరు ఎవరు చూడట్లేదేమో కానీ నాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఆఫర్ చేసేది మునీశ్వరులు కాదు, దుర్మార్గులు. ఎవరు ఈ గ్యాంబ్లర్స్, మన ఈ ముఠాలు నిర్వహించేవాళ్ళు, గ్యాంగ్స్టర్స్, వీళ్ళు ఆఫర్లు ఇస్తే మంచి జరుగుద్దా? అక్కడ పులి ఒక పంజా 2 పంజాలతోనే మాత్రమే ఉంది. అక్కడ పులి ముసలిది. ఇక్కడ మన సొసైటీలో ఉన్న పులులు ఒక్కొక్క పులి 1000 పంజాలతో ముసలైపోయినవి కాదు, మంచి వయసులో ఉండి ఎవడు దొరుకుతాడా అని పంజాలతో ఎదురు చూస్తున్నాయి. అందులో ఎంతమంది యువకులు ఆ పంజాలకి బలైపోతున్నారు. ఒక్కసారి మనం కథలోనే కాదు, అది కథ అనుకుంటే పొరపాటు, నిజ జీవితంలో అంతకంటే దారుణాలు మనం చూస్తున్నాం. వాటికి జాగ్రత్తగా ఉండండి. ఈ పంజాలకి జాగ్రత్తగా ఉండండి. చదువుకున్న వాళ్ళే వీళ్ళని లేదు. ఆశ ఎవ్వరు అతీతులు కాదు, ఆశ ఎవరిని వదిలిపెట్టదు, ఎవ్వరూ దానికి అతీతులు కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే ఎవడైనా అవతలి వాడు ఏమైనా మునీశ్వరుడా దేవత ఆఫర్ ఇస్తున్నాడు అంటే దేనికి ఇస్తున్నాడు అంటే 1000 పంజాలతో మనల్ని కొట్టడానికి ఆశ చూపిస్తున్నాడు. కాలర్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. వరంగల్ నుంచి నిహారిక. నమస్తే అండి. నమస్తే గురుగారు. అమ్మా ఓం నమః శివాయ. మా డేట్ ఆఫ్ బర్త్ 20 అక్టోబర్ 1990 అండి. 20 అక్టోబర్ 1990. అవునండి. ఇది మా తమ్ముని గురించి కనుక్కుందామని. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. మేము లాస్ట్ 1 year బ్యాక్ ఇది వచ్చామండి. పాడ్యమి, శుక్లపక్షము, శుద్ధ పాడ్యమి. ఇది కన్యా రాశి హస్తా నక్షత్రము. రైట్ అమ్మా, ఏదో చెప్తున్నారు. లాస్ట్ 1 year బ్యాక్ మీ దగ్గరకు వచ్చామండి. మా హస్బెండ్ బిజినెస్ గురించి కనుక్కుందాం, మాట్లాడదాం అనేసి చాలా లాస్ అవుతూ ఉంటే మీ దగ్గరకు వచ్చాము. రుద్రాక్ష తీసుకున్నాము, బాగుంది. కానీ మా తమ్ముడు కంపెనీ కొత్తది స్టార్ట్ చేస్తున్నారు.
మీ దగ్గరికి వెళ్ళి కనుక్కో అంటే కొంచెం తనకి 50-50 అంటే కొంచెం నమ్ముతాడు, కొంచెం నమ్మడు అండి. ఇప్పుడు ఆ వయసుకి నమ్మాలని రూల్ ఏమీ లేదమ్మా. జీవితం తెలియని రోజుల్లో వాళ్ళు ఉన్నారు, అనుభవం పాఠాలు నేర్చుకున్న రోజుల్లో మనం ఉన్నాము. ఈ వయసుకు వచ్చినప్పటికీ వాళ్ళకి అర్థమవుద్ది. ఇప్పుడు మన అభిప్రాయాలు బలవంతంగా వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా 60-70 ఏళ్ళు వచ్చినా ఒక వ్యక్తిని నిన్న ఈ పని చేశారు, ఇవాళ మళ్ళీ అదే పని చేయండి అంటే ఆయన ఏమంటారంటే నిన్న పనిలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఇవాళైతే అవి లేకుండా సరిగ్గా చేస్తానంటారు. అంటే ఇంత అనుభవం ఉండి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా నిన్న చేసిన పనిలో ఇవాళ లోపాలు తెలుస్తున్నాయి అంటే పిల్లలు వాళ్ళు చేసింది ఏదైనా రైట్ అనుకుంటారు. సో వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళ అనుభవం ఇంకా ఇంత రాలేదు కదా. వాళ్ళు లోపాలు చేశారు, తప్పులు ఉన్నాయి అని వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళు ఫీల్ అవ్వరు. కాబట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోక్కర్లేదమ్మా. మీకు నమ్మకం ఉంటే మీ మాటని వాళ్ళు గౌరవిస్తే వాళ్ళు వేసుకుంటానంటే ఇవ్వండి రుద్రాక్ష. అంతేగాని ఫోర్స్ఫుల్గా అంటే బలవంతంగా వాళ్ళకి ఇవ్వాలని కానీ మీ అభిప్రాయాలు బలవంతంగా రుద్ది నువ్వు నమ్మి తీరాలి నేను నమ్ముతున్నానని మీరు అలా బలవంతంగా ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అతను వేసుకుంటానంటే కానీ ఈ 13 ముఖాల రుద్రాక్ష కానీ 9 ముఖాల రుద్రాక్ష కానీ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది అతను నమ్మి వేసుకుంటే. 13 ముఖాలు, త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి మీనా గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి గురువు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను గురుగారు, మీరు బాగున్నారా గురుగారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ గురుగారు మార్చ్ 16th మార్చ్ 1996. 96. అమ్మా ఎవరిది ఇది? ఇది మా అన్నయ్యది గురుగారు. అమ్మా ఇది శనివారం నాడు. అవును గురుగారు. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది మీరు నాకు కుంభరాశి, రుద్రాక్ష ఇచ్చారు, నేను వేసుకున్న తర్వాత నాకు ధనిష్ట చాలా నక్షత్రము. బాగుంది. నన్ను చూసి మా అన్నయ్య నాకు కూడా ఇది కావాలి అని. కుంభరాశి, ధనిష్ట నక్షత్రము. ఎస్, ఇది అన్నయ్యదమ్మా ఇది. అవును గురుగారు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత ఒక మామూలు రుద్రాక్ష తన జాతకానికమ్మా. ఇది అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము చూడ్డానికి ఒక మామూలు రుద్రాక్ష. బట్ ఇది వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితం చూస్తారంటే అతిశయోక్తి కాదు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎలానో సైబర్ క్రైమ్ బారిన కూడా అట్లానే పడుతున్నారు. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా చిక్కుకుపోతున్న పరిస్థితులు కూడా చాలా వరకు ఉంటున్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు గురు? నిజంగానే నేను మొన్న ఒక రోజైతే హృదయ విదారకంగా చాలా, అసలు 2 రోజులు నేను నిద్రపోలేదు. అంత భయంకరం. ఒక పెద్ద ఆయన నడవలేని పరిస్థితిలో ఆయనకి చేసిన ఇప్పుడు అది చెప్పుకుంటే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. రోజు చూస్తున్నాం ఈ సైబర్ క్రైమ్స్. అందులో మనం ఎవరు అతీతులు కాదు. అయితే ఇలాగ వాటికి బలైపోవడమైనా అంటే లేదు, భిన్నంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న 2 రోజుల క్రితం యూపీలో ఒక కుర్రాడు భూపేంద్ర సింగ్, తను ఏం చేశాడంటే ఫోన్ వచ్చి ఒక ఫోన్ వచ్చింది ఆ కుర్రాడికి, భూపేంద్ర సింగ్కి. ఫోన్ వచ్చి ఇలాగ నీది యూట్యూబ్ వీడియోస్ అభ్యంతరకరమైనవి నువ్వు డిలీట్ చేసిన నా దగ్గర ఉన్నాయి, అవి బయట పెడతానంటే లేదు మా అమ్మకి తెలిస్తే చాలా ప్రమాదం, అలాంటివి చేయకండి, ఇంకేం లేదు, నేను ఏదైనా ఉరేసి చచ్చిపోవాలి, ఏదైనా తాగి చచ్చిపోవాలి, అలాంటి పని చేయకండి, ప్లీజ్ అంటాడు. 16,000 రూపాయలు ఇస్తే నేను నీ వీడియోస్ నీకు ఇచ్చేస్తాను. సరే 16,000 రూపాయలు అంటే నా దగ్గర లేదండి, నేను స్టూడెంట్ని, నా దగ్గర అవి లేవు, బంగారం అయితే ఉంది, 3,000 రూపాయలు కుదవ పెట్టుంది, ఆ 3,000 రూపాయలు మీరు ఇస్తే ఆ బంగారం కుదవ విడిపించి మీకు ఇచ్చేస్తాను అని అంటే పాపం నమ్మి ఆ 3,000 రూపాయలు ఆ హ్యాకరు తిన అకౌంట్లో వేసాడు. 3,000 రూపాయలు వేస్తే మళ్ళీ తర్వాత తర్వాత అడిగితే కాదు సార్, నేను వెళ్ళాను నడిపించడానికి, మైనర్ని నాకు ఇవ్వనన్నాడు అతను, మీ ఫాదర్ని పంపించన్నాడు. సో మా ఫాదర్కి తెలిస్తే ఆయన ఊరుకోరు, మీరే మా ఫాదర్ లాగా మాట్లాడండి, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను అంటే అలాగే అంటాడు. సరే ఈ వ్యాపారలాగా తిన మాట్లాడాడు, ఫాదర్లాగా అతను మాట్లాడాడు, హ్యాకర్ ఫాదర్ లాగా మాట్లాడితే అది 4,360 రూపాయలు ఇంకోటి కట్టాల్సింది ఉంది, అదొకటి, ఇంకొక 3,000 రూపాయలు కడితే
దీని మీద ₹1,00,000 లోన్ మా దగ్గరే తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉన్నాయి ₹3,000. ఈ జూన్ 4,360 ప్లస్ ఈ ₹3,000 ప్రాసెసింగ్ ఛార్జెస్ కడితే మీరు ₹1,00,000 మా దాంట్లోనే తీసుకోవచ్చు అని అంటే పాపం నమ్మించాడు. ఈ ₹7,000 చిల్లర కూడా కట్టేశాడు. ₹10,000 చిల్లర కట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో నేను మోసపోయాను, నా దగ్గర రివర్స్ కొట్టేశాడు ఈ కుర్రాడు ఎవడో అని. తర్వాత ఎంత బతిలాడాడు, నాకు ఇచ్చే, నేను చాలా కష్టపడి తీసుకొచ్చానంటే నవ్వి ఫోన్ పెట్టి కట్ చేశాడు. సో శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని ఇలాగా మనం కేవలం ప్రతిదానికి భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి ఆలోచిస్తే ఇలా నిజంగా అతను ఫోన్ చేసి అతను నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. కుర్రాడికి తెలిసింది ఎవడన్నా ట్రాప్లో వేస్తున్నాడని చెప్పేసి మనం ఎందుకు తెలుసుకోలేం? ఇంత అనుభవం ఉన్న వాళ్ళు మీరు ఎందుకు, కుర్రాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ ట్రాప్లో ఎందుకు పడిపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాలు కూడా అలర్ట్ చేస్తున్నాయి, కొంచెం అలర్ట్గా ఉండండి. రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. కనకదుర్గ గారు కుప్పం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారు. మా బాబు గురించి మాట్లాడదామని ఫోన్ చేసినాను. అమ్మా ఓం నమ శివాయ, ఎలా ఉన్నారమ్మా? శివాయ గురువు గారండి. అమ్మా ఏమిటమ్మా? బాబు వచ్చేసి 1996 మే 13 అండి. 1996 మే 13 అర్ధరాత్రి 1:30-2 ఆ టైం గురువు గారు. 1:30-2 ఆ టైంలో? అవును గురుగారు. అంటే అమ్మా ఇది సోమవారం నాడు రాత్రి, తెల్లవారితే మంగళవారం. అవునండి. ఇది మీరు 14వ తారీఖు రాసుకోవాలమ్మా. ఓకే గురుగారు, మేము 13 అనుకున్నాం. విన్నాను. లేదు, 13 రాత్రి, మీరు 12 దాటిన తర్వాత ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కే నాకు ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా చూస్తే ఇది సోమవారం నాడు రాత్రి, మంగళవారం నాడు ఉదయం. ఓకే గురుగారండి. ఎవరిదమ్మా ఇది? మా బాబుదండి. ఇది ద్వాదశి. పేరు వచ్చి సాయి నాగ్. ద్వాదశి కృష్ణపక్షము. ఇది అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా ఈ అబ్బాయి? సిఏ చదువుతున్నాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి పూర్తి చేసేసుకుని వస్తే ఆ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అబ్బాయిలండి. ఈ అబ్బాయికి ఈ బాబు రెండో బాబు. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కుప్పం నుంచి అండి. కుప్పం. అమ్మ ఒక్క రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష అని ఉంటుంది. ఈ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే ఏకముఖి కూడా వేయచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి అమ్మా. ఆల్ ది బెస్ట్. చాలా బాగుంటుంది మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి. నేను అడ్వైస్ చేసే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. అందుకని రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు సింగరాయకొండ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురుగారితో. నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. సార్ చెప్పండి. అమ్మాయికి చదువు అయిపోయింది, అమ్మాయి మ్యారేజ్ చూస్తున్నాం సార్. అమ్మాయి పేరు మీద సార్ డేట్ ఆఫ్ బర్త్? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2002 2002 2వ నెల 6వ తారీఖు సార్. 6వ తారీఖు 2వ నెల. సంబంధాలు చూస్తున్నారా సార్? సంబంధం చూస్తున్నాం సార్. అమ్మాయికి ఏదో ఇది బుధవారం అమ్మాయి పుట్టినట్టు తెలుసా అండి? సార్ బుధవారం పుట్టినట్టు తెలుసా? బుధవారం పుట్టినట్టు తెలుసు సార్. ఏదో చెప్తున్నారు. ఇది సప్తమి, కృష్ణపక్షము, బాహుళ సప్తమి సార్. ఏదో చెప్తున్నారు సార్. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. అమ్మాయికి మ్యారేజ్ అదే పేరు బలాలు కుదరట్లేదు అని చెప్తున్నారు సార్. సో పేరు నాకు తెలిసి ఇలాంటివన్నీ పెట్టుకొని అనవసరంగా అవకాశాలు పాడు చేసుకోకండి. జీవితంలో ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వకపోతే చాలా కష్టం. అందులో పేరు నాకు అవగాహన ఉన్నంత వరకు పేరు కేవలం రికగ్నైజేషన్ కోసమే. పేరులో ఎలాంటి మార్పు, పేరులో ఎలాంటి అద్భుతాలు జరగవు. మీరు పేరు మారుస్తేనో, పేరులో లేదో లోపాలు ఉన్నాయనుకుంటేనో వీటిలో ఎలాంటి అద్భుతాలు ఉండవు. పేరు కేవలం రికగ్నైజేషన్ కోసమే. ఇప్పుడు అలాగనుకుంటే మంచి పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే, ఒక పేరు మంచిదని అనుకుంటే అందరూ అదే పేరు పెట్టుకుంటారు. మీరు ఒక్కసారి గూగుల్ చేసి ఎక్కువ మంది వాడుతున్న పేరు ఏమిటి అని మీరు గూగుల్ చేస్తే ఎక్కువ మంది వాడుతున్న పేరు ప్రపంచవ్యాప్తంగా మహమ్మద్. సో మంచిది అనుకుంటే అందరూ అదే. అంటే ఏది మంచి చెడ్డ పేరులో ఏముండదు. కేవలం అది రికగ్నైజేషన్ కోసమే. మీరు పేరు మారిస్తే గెజిట్ పబ్లికేషన్ చాలా మామూలు తతంగం కాదు అది.
సో పూర్వం ఈ పేర్లు ఎలా పెట్టేవారు అంటే వాళ్ళ ఇష్టదైవం ఎప్పుడు పిల్లవాడిని అమ్మాయినో అబ్బాయినో కాపాడుతూ ఉండాలని, పెద్దల అనుగ్రహం వాళ్ళ మీద ఉండాలని, ఇష్టదైవం పేరు కలిసి వచ్చేటట్టుగా, పెద్దల పేర్లు కలిసి వచ్చేటట్టుగా ఏ నుంచి జడ్డ వరకు ఉండేవి. వీర వెంకట సత్యనారాయణ సంథింగ్ ఏదో ప్రసాద్ వరకు, వరప్రసాద్ వరకు వచ్చేది. సో ఇవన్నీ కూడా వాళ్ళ నమ్మకానికి సంబంధించినవి. కాబట్టి ఇప్పుడంతా ఎలా ఉందంటే, ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలా ఉందంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పేరు ముందుండాలంటే ఏం చేయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేరు ముందుకు రావాలి, అది నేమ్ షుడ్ బి ఈజీ, నేమ్ షుడ్ బి బ్యూటీ, నేమ్ షుడ్ బి క్యాచీ, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. సో కాబట్టి పేరుని మీరు అంతగా తీసుకొని భూతద్దంలో చూసి అది మ్యాగ్నిఫైర్ చేయొద్దు. అనవసరంగా లేనిపోనివి, అనవసరమైన సమస్యలను మీరు తెచ్చుకోవద్దు. సంబంధం మంచిదైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అలానే తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సో చూడండి, అన్నీ బాగుంటే ప్రొసీడ్ అవ్వండి. ఈ చిన్న చిన్న వాటిని అడ్డం పెట్టుకొని అవకాశాలు వదులుకోకండి. అయితే గురువుగారు, ఇది కలికాలం, చాలా మంది రకరకాల మనుషులు ఉంటారు అని చెప్తారు. నీతి నిజాయితీ అనేది చాలా తక్కువ అంటారు. తక్కువైనా కూడా చాలా మంది నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఈ కాలంలో అది మంచిదా? లేదు, అది ఏ కాలమైనా బ్యాలెన్స్ అవ్వకపోతే భూమి పడిపోద్ది. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అదే నిజాయితీ అవన్నీ లేకుండా ఏముండదు. అంటే మనం ఊహిస్తున్న స్థాయిలో లేకపోయి ఉండొచ్చు, ఉంటుంది, లేదనేది ఉండదు. ఇప్పుడు అమెరికాలో విల్లీరే హరిసన్ అనే ఒక వ్యక్తి ముష్టి వెతుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అడుక్కుంటే అంటే వాళ్ళు టాలెంట్ చూపించారు, మనలా కాదు. ఇక్కడ వాళ్ళు గిటార్ ప్లే చేసో ఏదో ఒకటి చేసి అక్కడ చేసా వచ్చిన వాళ్ళు డబ్బులు వేస్తారు. సారా అని ఒక అమ్మాయి వచ్చి అతనికి డబ్బులు వేసే క్రమంలో తన వెడ్డింగ్ రింగ్ ఒకటి పడిపోయింది. పెళ్లికి సంబంధించిన విలువైన రింగు, అది లక్షల్లో ఉంటుంది, పడిపోతే చూసుకోలేదు, వెళ్ళిపోతే వీడు చూశాడు పాపం. ఈ ముష్టి చూసి హరిషన్ చూసి పక్కన పెట్టుకున్నాడు. నెక్స్ట్ డే అమ్మాయి వచ్చి నా రింగ్ గురించి ఏది అని అడిగితే ఇమీడియట్గా తీసి ఇచ్చేసాడు, ఏం ఆలోచించకుండా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. నిజాయితీకి లక్షల రూపాయలు ఖరీదు చేసేది సింపుల్గా లేదని చెప్తే చేయగలిగింది ఏం లేదు, ఇక్కడ పడలేదంటే చేయగలిగింది ఏం లేదు. ఇచ్చేసాడు. ఇచ్చేయంగానే అతను నిజాయితీకి మెచ్చుకొని $1,000 ఫండ్ రేజ్ చేద్దామని ఫండ్ రైజింగ్ క్యాంప్ పెట్టుకున్నారు. 11,900 ఫండ్. అమెరికన్ ప్రజలు ఈ నిజాయితీకి ఇదయ్యి $11,900 ఫండ్ డాలర్స్ వచ్చి, అంటే 1.5 కోటి దగ్గర వచ్చింది. 1.5 కోటి దగ్గర ఫండ్స్ వచ్చాయి. దెబ్బకి అతను అప్పులు తీరిపోయాయి, మంచి ఇల్లు కొనుక్కున్నాడు, మంచి వ్యాపారం పెట్టుకున్నాడు, దాదాపు 2 కోట్ల వరకు ఈ డబ్బు వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే 16 సంవత్సరాల నుంచి అతని హరిషన్ ఫ్యామిలీ మెంబర్కి దూరం అయి ఉన్నాడు. వాళ్ళ వేరే అబౌట్స్ ఏమీ తెలియదు. ఈ సోషల్ మీడియాలో హల్చల్ అయిన తర్వాత ఈ వివరాలన్నీ తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిశారు. సో ఒక చిన్న నిజాయితీ ఎంత అద్భుతమైన ఫలితాన్ని తీసుకొచ్చింది అంటే, సో లేకుండా పోదు. అలాంటి వాళ్ళు లేకుండా అది ఎప్పటికైనా దాని ప్రభావం ఉంటుంది. అసలు ఇవాళ మారిపోయిన సినిమా ప్రపంచంలో పాత పద్ధతులు ఉంటాయా అనుకున్న రోజుల్లో శంకరాభరణం వచ్చి ఒక ఊపు వదిలిపెట్టింది. అలా ఎక్కడికక్కడ దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. ఈ కాలంలో ఇది చెల్లదు, ఇది పనికిరాదు అనడానికి వీళ్ళే, దేనికి ఉండేటువంటి వాళ్ళు దానికి ఉంటారు. కాబట్టి నిజాయితీ లేకుండా ఉంటుందని మనం అనుకుంటే పొరపాటు. అందరూ దుర్మార్గులు ఉండరు. కాబట్టి లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు, విభీషణుడు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాల్ తీసుకుందాం గురువుగారు. అంతకంటే ముందు మీ పర్యటన వివరాలు ఒక్కసారి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అన్ని చోట్లకి నాకు వెళ్ళడానికి అవకాశం లేకపోయినా గురువారము ఈ బ్రాంచెస్లో ఎక్కడికో దగ్గరికి, అది సౌత్ ఇండియా మాత్రమే నేను వెళ్తాను, సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఎక్కడికో దగ్గరికి ఇప్పుడు రేపు గురువారం నేను విజయవాడ వెళ్తున్నాను. విజయవాడలో మధ్యాహ్నం వరకు కొన్ని గంటలు మాత్రమే నేను ఉంటాను. అనవసరంగా మీరు 2-3 పేర్లు వేరు మొబైల్స్ నుంచి, వేరు సెల్ ఫోన్ల నుంచి పేర్లు నమోదు చేయించకండి. అది కరెక్ట్ కాదు. రెగ్యులర్గా అలా జరుగుతుంది. అలా జరగకుండా ఉంటే బాగుంటుంది. చాలామందికి ఈ విషయం అర్థం చేసుకొని అలా చేయట్లేదు. మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇదేం ఎమర్జెన్సీ కాదు, అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. సో అర్థం చేసుకొని మీరు సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నేను ప్రతిరోజు ఉంటాను, ఒక గురువారం తప్ప. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, సపోజ్ మీరు బెంగళూరులో ఉంటున్నారు, ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని ఉంచుతారు. మీరు అటు, నేను ఇటువైపు నుంచి మాట్లాడుతూ ఉంటాను. ఎదురుబదురుగా 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు విజయవాడలో గురువారం నాడు నన్ను కలవాలని అనుకున్నా,
ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. 2-3 అడగండి, ఎందుకంటే ఇంతవరకు నా మీద ఉంటుంది, ఈ వర్క్ అంతా నేను చేయాలి, అర్థం చేసుకొని సహకరించండి. ఆల్రెడీ గురుగారు. హైదరాబాద్ నుంచి మాల, నమస్తే అండి, హలో నమస్తే అండి. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ్. అమ్మా ఓం నమ శివాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏమిటమ్మా మాట్లాడండి, మాట్లాడండి, అవకాశం వచ్చింది. మాల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రైట్, కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది గురువుగారు. చాలా మంది చెప్తూ ఉంటారు రుద్రాక్షలు ధరించి స్నానం చేస్తే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి అని అవును, చెప్పి. నిజమే నిజమే. ఎందుకంటే దాంట్లో ఉన్న ఔషధీయ గుణాలు ఆ స్థాయిలో ఉంటాయి. చరకుడు రుద్రాక్షల్ని ద్వితీయ సంజీవిని అంటాడు. ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్గా మనం చరకుడిని గుర్తిస్తాం. ఆయన రాసిన చరక సంహితలో ఇది ద్వితీయ సంజీవిని అంటాడు. రుద్రాక్ష ధారణ చేస్తే మన గ్రంథాలన్నీ అవే చెప్తున్నాయి. ఒక్కసారి ధరించి ఒక చెంబుడు నీళ్లు దాని మేంచిపోతే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది అని. సో అంటే గంగ అంత శక్తివంతమైంది. మనకి పురాణాల్లో ఒక కథ ఉంది. గంగాదేవి పాపాలన్నీ తీసుకొని 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 ఈ పాపభారాన్ని మోయలేక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, మహానుభావ ఎక్కువైపోయే పాపాలు, ఇక నాకు విమోచన లేదా, ఈ పాపాలు తొలగే పద్ధతి లేదా, వాళ్ళందరికీ తీసుకొని నేను ఎలా అయిపోయినా చూడు అంటే, ఒక కాకిగా మార్చి నువ్వు నీ జీవనదులన్నింటిలో స్నానం చేయి, ఎక్కడో దగ్గర జీవనదిలో నువ్వు కాకి రూపం పోయి హంసగా మారుతావు అని చెప్పేసి అది పవిత్ర క్షేత్రంగా మారుతుంది అని చెప్పేసి చెప్తాడు. నీ పాపాలన్నీ ఎక్కడ పోతాయి. ముందు తన అక్కడికి కాశీ, ప్రయాగ్, రుద్రప్రయాగ్ అన్ని చోట్లకి వరుస పెట్టి వెళ్తూ ఉంటుంది. అన్నిట్లో స్నానం చేసి ఎక్కడా తన రూపం మారట్లా కాకిలాగే ఉంటుంది. అలసిపోయి ఓ చెట్టు మీద కూర్చుంటే నారదుడు అట్టుగా వెళ్ళి గంగ అని గుర్తించి, ఏమ్మా గంగ ఏమిటంటే, ఏమి లేదు, ఇంకా చాలా తిరగాలి, చాలా వాటిలో అంటే, అంత కష్టపడుకురా, నేను తీసుకెళ్తాను, ఇక్కడ కృష్ణా తీరంలో సముద్రం కలిసేటువంటి ఒక పవిత్రమైన ప్రదేశం ఉంది, ఇక్కడ నువ్వు ఒకసారి మునిగి చూడు అనంటే, కృష్ణా తీరంలో సముద్రంలో కలిసేటువంటి ప్రదేశంలో అక్కడ స్నానం చేయంగానే కాకి రూపం పోయి హంసగా మారిపోతుంది. అదే మనకు హంసల దేవి. సో పవిత్రతకి మారుపేరుగా అక్కడ చేస్తే అన్ని పాపాలు పోతాయి. అలాగే గంగా అంత శక్తివంతమైంది. ఆ రుద్రాక్షలు కూడా అంతకు ఏమాత్రము తగ్గవు అని చెప్పి మన పురాణాలు అన్నీ చెప్తున్నాయి. ఒక్కసారి ఒక చెంబుడు నీళ్ళు అలా పోసుకుంటే రుద్రాక్షల మీదుగా జాలువారిన నీళ్లు శరీరం మీద పోతాయి. పాపాల సంగతి ఎలా ఉన్నా, ఒంట్లో ఉన్న రోగాలు మొత్తం పోతాయని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఆ వాటిలో ఉన్న ఔషధీయ గుణాలు కూడా నిరూపిస్తున్నాయి. రుద్రాక్ష చాలా శక్తివంతమైంది. ఒక పక్క ఔషధీయ గుణాలు మెండుగా ఉంటే, ఒక పక్క ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్నటువంటి సంపద. ఆల్రెడీ గురుగారు, ఇవాళ కార్యక్రమంలో చాలా చక్కటి విషయాలు షేర్ చేసుకున్నారు ప్రేక్షకులందరితో కూడా. అంటే సోషలైజ్డ్ ఈ విషయాలు కూడా చెప్పి చాలా అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం